వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ యుద్ధంలో ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన దశ మొదలైంది. ఈసారి ఇరాన్ లక్ష్యం కేవలం నగరాలు లేక సైనిక స్థావరాలు కాదు, అమెరికా సైన్యానికి కళ్ళుగా వ్యవహరించే రాడార్ వ్యవస్థలు. అమెరికా రక్షణ కవచాన్ని ఛేదించేందుకు ఇరాన్ అత్యంత వ్యూహాత్మకమైన దాడులకు తెగబడుతోంది. ఈ దాడుల వెనుక రష్యా నిఘా మద్దతు ఉందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అమెరికా రాడార్లను గుడ్డివి చేయడం వెనుక ఉన్న ఇరాన్ అసలు కుట్ర ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. యుద్ధ క్షేత్రంలో ఏదో అసాధారణమైన పరిణామం జరుగుతోంది. వ్యూహాత్మక ప్రాంతాలు, రాడార్ ఇన్స్టలేషన్లు, ముందస్తు హెచ్చరిక కేంద్రాల వద్ద భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. అమెరికా సైనిక నిఘా కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ పక్కా ప్లాన్తో విరుచుకుపడుతోంది. పశ్చిమాసియా అంతటా ఉన్న అమెరికా రాడార్ వ్యవస్థలను దెబ్బతీసి పెంటగాన్ రక్షణ కవచాన్ని బలహీనపరచడమే ఇరాన్ ప్రధాన ఉద్దేశం. ఈ రాడార్ వ్యవస్థలే అమెరికా దళాలకు ప్రాణాధారం. ఇవి వచ్చే క్షిపణులను గుర్తించడం, డ్రోన్లను అటాక్ చేయడం, సైనిక స్థావరాలకు ముందస్తు హెచ్చరికలను పంపడం చేస్తాయి. ఒకసారి ఇవి పని చేయకపోతే ఎదురుదాడి చేసే సమయం పూర్తిగా తగ్గిపోతుంది. తాజా నివేదికల ప్రకారం జోర్డాన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాల్లో ఉన్న కనీసం 5 అమెరికా రాడార్ కేంద్రాలను ఇరాన్ విజయవంతంగా టార్గెట్ చేసింది. $100 మిలియన్ విలువైన ఈ రాడార్లు ధ్వంసమైతే ఎంతటి అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలైనా బాలిస్టిక్ క్షిపణులను లేదా డ్రోన్ సమూహాలను అడ్డుకోవడంలో విఫలమవుతాయి. ఈ ఆపరేషన్ వెనుక మరో భయంకరమైన కోణం కూడా ఉందని పాశ్చాత్య అధికారులు అనుమానిస్తున్నారు. అదే రష్యా ఇంటెలిజెన్స్ సపోర్ట్. రష్యా తన శాటిలైట్ నిఘా, టార్గెట్ డేటాను ఇరాన్కు అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా అత్యంత సున్నితమైన సైనిక స్థావరాల ఆచూకీని ఖచ్చితత్వంతో కనుగొనడంలో రష్యా ఇంటెలిజెన్స్ ఇరాన్కు సాయపడుతుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ యుద్ధం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, ఇదొక సైలెంట్ ఇంటెలిజెన్స్ వార్ అని స్పష్టమవుతోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇప్పటికే తమ దాడుల్లో పెరిగిన ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. రాడార్ సెన్సార్లను తొలగించడం ద్వారా తదుపరి జరిగే క్షిపణి దాడులను అమెరికా గుర్తించలేని పరిస్థితిని ఇరాన్ కల్పిస్తోంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని చీకటిలోకి నెట్టేస్తున్న ఈ పరిణామాలు యుద్ధంలో ఏ మలుపు తీసుకుంటాయో వేచి చూడాలి.